మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మౌన పోరాటం మౌన పోరాటం. అమ్మా వచ్చేసాను, లిఫ్ట్ ఎక్కేసాను. ఓకేనా? నువ్వు ఇంకా టిఫిన్ చేసాయి. అలాగే అలాగేరా. ఆకాశవాణిలా గోదారి గట్టుపై మెరిసావు మణిలా, పెద్దింటి దానిలా బంగారు గనిలా, సుతానే నిన్నిలా నా రెండు కన్నులా, కళ ఉన్న కళ్ళకే కాటుకే ఎలా, మా వీధి వీధంతా దిష్టి కొట్టేలా, సన్నాయి మొదలా సందేళ పాటలా సందళ్ళే తెచ్చావే నీలా, సుట్టల్లా చూసి సుట్టేసుకోవే సీరలా సక్కాని సంటి వాడిలా. హలో కయల్, எங்க இருக்க? ఓ తమిళ అనుకున్నా. ఆ బొట్టు చీరకట్టు తమిళమ్మాయి అనుకున్నా. எங்க போயிருக்க? ஓ சென்னை போயிருக்கியா? எப்போ? ஓ அப்படியா? அச்சா அம்மா அப்பாவா கேட்டுன்னு சொல்லு. ఏ నువ్వేమో నా దగ్గర తమిళ్ నేర్చేసుకొని నన్ను తెలుగు అమ్మాయిని చేసావు, నువ్వేమో తమిళమ్మాయి మాదిరి మాట్లాడుతున్నావు. எல்லாம் முன்னாலதாண்டி. சரி, நான் ஆபீஸ்க்கு வந்திருக்கேன். ரொம்ப டென்ஷன்ல இருக்கேன். நீ போன் வை, நான் அப்புறமா பேசுறேன். சரியா? சரி சரி பாய். ఇరుక్కిరుక్కే రొంబ ఆఫీసు టెన్షన్. బాగుంది తమిళ్. అమ్మా. ఓ అమ్మకొచ్చి అనుకుంటా. మాటి మాటికి అమ్మకు ఫోన్ చేస్తున్నాడు. చెప్పు నాన్నా. నాన్న చరణ్, ఏమైంది? అమ్మా లిఫ్ట్ ఆగిపోయిందమ్మా, కరెంట్ పోయినట్టుంది. అమ్మా నీకో విషయం చెప్పాలి. ఏంట్రా అది? అమ్మా ఇన్ని రోజుల నుంచి నన్ను పెళ్లి చేసుకో అని గొడవ చేస్తున్నావు కదా, ఇప్పుడు నేను రెడీ అమ్మా. నీ కోళ్ళు వచ్చేసినట్టే. ఏంట్రా నువ్వు పెళ్లి చేసుకుంటావా? అబ్బా ఎంత మంచి మాట చెప్పావురా. ఎప్పుడు పెళ్లి మాట ఎత్తినా వద్దంటే వద్దనేవాడివి. ఇప్పుడు నువ్వే చేసుకుంటారంటే చేసుకుంటారంటున్నావు. ఏంట్రా రీజను? అబ్బా పోమ్మా, నాకు సిగ్గేస్తుంది. సిగ్గా నీకు సూట్ అవ్వదులే. అమ్మా అమ్మా అమ్మా, రోజు ఏదో ఒక ఫోటో చూపించి ఈ అమ్మాయిని చూడు ఈ అమ్మాయిని చూడు అని చెవిలో గోల చేసేదానివి. చూశానమ్మా. ఇప్పుడే లిఫ్ట్లో ఒక అమ్మాయిని చూశా. చూడగానే నాకు తెగ నచ్చేసింది. అదేలరా, చూడగానే నచ్చడం ఏంటి? అమ్మా నేను చెప్పానే, అమ్మాయి మొహం అందమైన కలువ పువ్వులా ఉండాలని. ఈ అమ్మాయి అచ్చం కలువ పువ్వులాంటి మొహంతో ఉందమ్మా. అమ్మాయి కళ్ళు ముత్యపు చెప్పు తెరిస్తే ఎలా ఉంటుందని చెప్పాను, ఈ అమ్మాయి కళ్ళు అలాగే ఉన్నాయమ్మా.
అయ్యో అమ్మా, నిజం. ముక్కైతే ఎంత చక్కగా ఉందో. పెదాలు, దొండపళ్ళు, బుగ్గలు, యాపిల్ పళ్ళు. ఏంటి వీడు నన్ను పళ్ళతో పోలుస్తున్నాడు? కొంపదీసి మార్కెట్లో పనిచేస్తాడా ఏంటి? రే 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 రే, నువ్వు ఆ అమ్మాయిని పక్కనే పెట్టుకుని తెగ డైలాగులు చెప్తున్నావు. తనకి కోపం వచ్చిందంటే నీ చెంపలు వాయించేస్తుంది. నువ్వేం టెన్షన్ పడకమ్మా, తనకి తెలుగు రాదు, తమిళమ్మాయి. ఓరి నీ దుంపతేగ, ఇదా నీ ధైర్యం? ఇదేంట్రా పక్కనే ఉన్నా నా గురించి ఇంత ధైర్యంగా మాట్లాడేస్తున్నాడు అనుకున్నాను. మాట్లాడు. ఓ, అంటే ఇప్పుడు మన స్టోరీ అమ్మ, చరణ్, ఓ తమిళమ్మాయి, అంతేనా? కరెక్ట్ గా చెప్పావమ్మా. అమ్మ, చరణ్, ఓ తమిళమ్మాయి. ఫిక్స్ అయిపో. నేనైతే ఫిక్స్ అయిపోయా. ఈ అమ్మాయే నా భార్య అవ్వాలి. ఫస్ట్ ఆ అమ్మాయి కూడా చెప్పకుండా నీకే చెప్తున్నాను. రే రే, నాకు చెప్పి యూజ్ ఏంట్రా? ముందు ఆ అమ్మాయికి చెప్పాలి, తను ఓకే అనాలి. అమ్మా, నాకు సంబంధించిన ఏ విషయమైనా నీకే చెప్పేస్తాను కదా. ఇది కూడా చెప్పేశాను, అంతే. నా పెళ్లి ఈ అమ్మాయితోనే జరుగుతుంది. ఫిక్స్ అయిపో. సరే, చూద్దాం. ముందైతే ఆ అమ్మాయిని మంచి చేసుకోరా. అది మా అమ్మంటే. ఓకే అమ్మా, ఫోన్ పెట్టేస్తున్నా. ఇన్నాళ్లకి వీడి కళ్ళకు ఒక మంచి అమ్మాయి కనిపించింది. హలో, ఏంటి అలా చూస్తున్నారు? నేను మీ గురించి తప్పుగా ఏం మాట్లాడలేదు. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని మా అమ్మతో చెప్పానంతే. ఓ, అది మీకు అర్థం కాదు కదా, ఎందుకంటే మీరు తమిళమ్మాయి, తెలుగు రాదు. నేను తెలుగు అబ్బాయి, నాకు తమిళ్ రాదు. భలే ఉంది కాంబినేషను. అవును, మీరేంటి ఆఫీస్కి వెళ్తున్నారా? నేను ఇంతకు ముందు ఎప్పుడు మిమ్మల్ని ఆఫీస్లో చూడలేదే. జాబ్ కోసం సెర్చింగా? ఇంటర్వ్యూకి వచ్చారా? మీకు తెలుగు రాదు కదా? ఓ, యూ సెర్చింగ్ ఫర్ జాబ్? ఆర్ యూ అటెండింగ్ ఫర్ అన్ ఇంటర్వ్యూ? ఏంటి టెన్షన్గా ఉందా? నో టెన్షన్, జస్ట్ రిలాక్స్. మనం వెళ్ళే ఆఫీస్ ఉందే, అది మన సొంతం. అక్కడ మనం ఎంత చెప్తే అంత. ఆఫీస్లో బాస్ కూడా మన ముందు చేతులు కట్టుకుని ఉంటారు, తెలుసా మీకు? ఆఫీస్లో అందరికీ మనం అంటే భయం. డోంట్ వరీ, మిమ్మల్ని ఆఫీస్లో నేను రికమెండ్ చేస్తాను. వెంటనే జాబ్ వచ్చేస్తుంది. అదిగో కరెంట్ కూడా వచ్చేసింది. సత్యం, మీరు ఫిక్స్ అయిపోండి, మీకు జాబ్ వచ్చేసినట్టే. అదిగో చూడండి, మళ్ళీ ఫోన్ కూడా రింగ్ అయింది. మాట్లాడండి మీ ఫ్రెండ్తో తమిళ్లో. హలో పెద్దమ్మా. పెద్దమ్మా?